అతిథులకు స్వాగతం పలుకుతున్నది చిన్నారి అక్షిత శర్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంట వెంట జంట కంట అనవరతము ఉండి కాపాడుతూ ఉన్నటువంటి అమ్మలగన్నయ్య అమ్మకు ఇవాళ సరిగ్గా స్వామివారి ఎదురుగా నిలబడి ప్రసంగించేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ చంద్రమౌళీశ్వరుడికి, కాశీ విశ్వనాథుడికి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలు పిన్నలు అందరికీ మనఃపూర్వకంగా నమస్కారం చేస్తూ, ఏదైనా మనం కార్యక్రమం చప్పగా మొదలు పెట్టకూడదు. చక్కగా మంగళవాద్యాలతో మనం మొదలు పెట్టుకున్నాము కాబట్టి 4 మంచి మాటలు మాట్లాడుకునేటప్పుడు గట్టిగా అందరము జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాచారం వరకు కూడా వినిపించట్లా, కనీసం పాత బస్తీ దాకా వినిపించాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకు కావాల్సింది, హిందువు అన్నవాడికి కావాల్సింది సమైక్యత. ఇది లేకపోవడం వల్ల నేను 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 నాది అనుకోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ధర్మాలన్నీ పూర్తిగా హిందూ ధర్మం నుంచి ఉద్భవించినవే, రూపు మార్చుకున్నవే, వాటి విధి విధానాలను ఏర్పాటు చేసుకున్నవే. కానీ వాళ్ళందరూ వృద్ధి చెందుతున్నారు, హిందువులు మాత్రం అడగారిపోతున్నారు. కారణం ఏమిటయా అంటే ఒకటే ఒక్క కారణం, నేను, నాది, నా ఇల్లు, నా చుట్టాలు, నా పని, నా డబ్బులు, నా సంపాదన, మన అనేది పోయింది. బ్రిటిష్ వాడు ఈ నేలని ఏలాలని తలచినప్పుడు వాడికి ఎన్నో ఏళ్ళు పట్టింది హిందూ దేశాన్ని లొంగ తీసుకోవడానికి. ఎందువల్ల అంటే సంఘంలో అందరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకళ్ళపై ఒకళ్ళు ప్రేమతో ఎంతో ఒత్తికగా ఒప్పిడిగా, ఏ కుగ్రామానికి వెళ్ళినా కానీ కూడా మనం ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. ఊళ్ళోకి ఎవరైనా కొత్తవాడు వచ్చాడు అంటే అందరికీ తెలిసిపోయేది. ఎవరైనా మన పలానా వాళ్ళ పిల్లలు చేయబట్టుకొని నడుస్తున్నారంటే వాళ్ళ బంధువులైనా సరే, ఎవరు పలానా సుబ్బయ్య గారి పిల్లాడు చేయబట్టుకొని తీసుకెళ్తున్నాడని ఊరంతా పాకేది, ప్రతి వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు. ఇవాళ ఏం జరిగింది, మనకి ఎక్కడికక్కడ గదులు కట్టుకుంటున్నాము, అపార్ట్మెంట్లు, తలుపులు వేసుకుంటున్నాం. పక్కవాడిని పలకరించాలంటే నామోషి. ఒకవేళ పలకరించినా వాడు ఏమనుకుంటాడో తెలియదు. ఏమండి బాగున్నారా అంటే, ఏం బాగాలేక పాడైపోయినా నేనేమన్నా, నీకు అట్లా అనిపిస్తున్నదా నా ముఖం చూస్తే అనేటువంటి పరిస్థితి. ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితి అంటే, ఒకడు సంపాదించడం, పని పాట లేకుండా 10 మంది పడి తినడం, తిన్నాక అది అరిగినాక శక్తి వచ్చినాక ఏమవుతుంది, బ్లాంక్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. నువ్వు కష్టపడు, కాయ కష్టం చేయి, సంపాదించు, సమిష్టిగా కుటుంబ వృద్ధికి దోహదం చెయ్యి, తద్వారా సమాజ అభివృద్ధికి దోహదం చెయ్యి. ఇవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి? హిందువులలో పేరుకుపోతున్నటువంటి పిరికితనము, స్వార్థము వల్ల అభద్రత పెరుగుతూ ఉన్నది.
రోడ్డు మీద ఏదైనా గొడవ అయింది, పరాయి మతం వాళ్ళు ఒక్కడికి ఇబ్బంది కలిగితే 100 మంది గల్లీల నుంచి పరిగెత్తుకు వస్తారు. మన వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఏది మనకెందుకు, అనవసరంగా ఈ ప్రాబ్లంలో తెచ్చుకునేది అవసరమా అని. ఇటువంటి పరిస్థితిని, ఆలోచన సరళిని మనం మార్చుకోకపోతే అన్ని చోట్ల పాకిపోతున్నాయి పరాయి మతాల వాళ్ళు. చాప కింద నీరులా పాకిపోతున్నాయి అనేటువంటి పదం పోయింది, బాహాటంగానే పోతున్నాయి. అదిగో ఆ పెద్ద ఆయన మూల శివాజీ మహారాజ్ ఫోటో పెట్టుకున్నాం మనం. పరాయి మతాల వాళ్ళు హిందూ దేశంలోనికి చొచ్చుకు వస్తుంటే తన ప్రాణాలను వడ్డాడు. మరాఠా యోధులు ఎంతో మంది తృణప్రాయంగా తమ ప్రాణాలను ధారపోశారు. ఆయన కుమారుడు సంభాజీ, ఛత్రపతి సంభాజీ మహారాజ్. పరాయి మతం వాళ్ళు మా మతం తీసుకుంటావా లేదా, లేకపోతే నిన్ను బతకనీయమని ఒకనాడు నేలకు కట్ చేసి, గోళ్ళు బీకి, కళ్ళు పొడిచి, ఒక్కొక్క అవయవాన్ని కత్తులతో కోసి కుళ్ళ పొడిచినా కానీ కూడా నేను నా దేశం కోసం చచ్చిపోతాను తప్ప పరాయి మతాన్ని ఆశ్రయించను అన్నటువంటిది. మీరు మహారాష్ట్రకు వస్తే తెలుస్తుంది. భద్రమారుతి అని ఉంటుంది కుల్తాబాద్. అంజనాదేవి ఆంజనేయ స్వామిని పొందడానికి తపస్సు చేసిన చోటు. 6 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, స్వయంభూ విగ్రహం ఉంటుంది అక్కడ. ఆ వెళ్ళే దారిలో నేను వెళుతుంటే ఎవరైతే ఈ సంభాజీని చిత్రహింసలు పెట్టారో ఆయన యొక్క గోరి ఉంటుంది. సంభాజీ మహారాజు కోట ఏదైతే ఉన్నదో వాడు ఆక్రమించిన చోటు ఉంటుంది, అవన్నీ కనపడుతుంటాయి. అటు నుంచి పోయినప్పుడల్లా మనసు అమెరికా లాంటి చోట్ల, ఫ్రాన్స్ లాంటి చోట్ల హిందువులము అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. పంచ కట్టుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, సిగ పెట్టుకుంటున్నారు. మనమేమో నామోషి, పంచ కట్టుడు నామోషి, బొట్టు పెట్టుడు నామోషి, చెవులు కుట్టించుకుంటే నామోషి, లేకపోతే కుట్టించుకుంటేనేమో ఒకటి తీసేసి ఒకటే కుట్టించుకుంటాం ఫ్యాషన్ కోసం. ఇందులో ప్రతి ఒక్క దాంట్లోనూ మనకు ధార్మిక పరమైనటువంటి మార్మిక సత్యాలు ఉన్నాయి. చెవులు కుట్టిస్తే ఈ పాయింట్ల దగ్గర రోగాలు తొందరగా రావు, అందుకనే మనకి చావులం పెట్టారు. సిగ పెట్టుకుంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతోషిస్తారు, వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మీరు కనుక మహారాష్ట్రలో చూసినట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అండ్ రీజియన్ ప్రతి ఒక్కడు పిలక పెట్టుకుంటాడండి. మీకు చెబితే ఆశ్చర్యం కలగచ్చు. కనీసం ఫ్యాషన్ కోసం పిలక పెట్టుకునే వేరే ధర్మం వాళ్ళని కూడా చూసినా నేను. ఎందుకంటే పిలక లేదంటే మన వాడు కాదని పక్కకు పెడతారు వాళ్ళని. అందుకని పిలక మాదిరిగా ఇంతవరకు కొద్దిగా ఇట్లాగా వెంట్రుకలు ఇంతమందమైన పొడుగు ఉండేటట్టు పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి మహారాష్ట్రలో. ఏమైనా తేడా వస్తే వీడు మనవాడు కాదురా, పరాయి ధర్మం వాడు అని ఐడెంటిఫై అవుతారనే భయంతో. ఆ మాత్రం మనం చేయలేమా? అక్కడ మహారాష్ట్రలో రెడ్డి, కాపు, కమ్మ, బ్రాహ్మడు, వైశ్య, శూద్ర ఏమీ లేవు. ప్రతి ఒక్కడూ సిగ పెట్టుకుంటాడు. సిగ పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తాడు. మనం ఎంతమంది పెట్టుకుంటున్నామండి? అదేమన్నా కష్టమైన పనా? ఎందుకంటే ఫ్యాషన్ మనకి ఇంగ్లీష్ వాడు నేర్పిపోయినాడు. ఆ ఇంగ్లీష్ వాడు నేర్పిపోయినటువంటి చదువులు నేర్చుకొని బానిస చదువులకు మనం అలవాటు పడి, బానిస ఉద్యోగాలకు అలవాటు పడి మనం ఏం చేస్తున్నాం? అట్లనే బతుకుతున్నాం. అది చదువుకుంటూ ఇంగ్లీష్ భాష ఉద్యోగానికి అవసరం. అది చదువుకుంటూ పక్కనే మనం వేదం, పురాణం, ఇతిహాసం, దర్శనం, శాస్త్రం చదువుకోలేమా? మన వల్ల కాదా? వచ్చుంటే ఎంత బాగుండేది. సరే కాలేదు, ఏం చేస్తాం మరి? అది వాళ్ళ దురదృష్టం. వచ్చిన వాళ్ళది ఇది మన అదృష్టం. మనం స్వామి ముందు ఆశీలమై ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతున్నామంటే అదృష్టమేనా కాదా? చూసారా ఎంత ఆనందంగా ఉన్నదో? మనసుకు ఆహ్లాదం కలుగుతున్నదా లేదా? మరి
ఇటువంటి అవకాశాలని మనమే కల్పించుకోవాలి, తెచ్చుకోవాలి. భక్తిని భయాన్ని పెంచుకోవాలి. వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసిన దాకా ఆయనకి నిద్ర పట్టలేదు. తపన పడుతున్నాడు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. వేదాన్ని 4 భాగాలు చేశాడు, అయిపోయింది. అష్టాదశ పురాణాలు రాశాడు, అయిపోయింది. ఇంకా ఏదో కావాలి నాకు, ఆర్తి తపన అనుకుంటున్నాడు. అప్పుడు ఆయనకి వెలిగింది. ఏమిటా అంటే, దేవదేవుడిని పరంధాముడిని కీర్తించినప్పుడు ఈ బుర్రలో ఎంత గుజ్జుండో ఏం ఉపయోగం అని చెప్పి అప్పుడు ఆయన భాగవత రచనకు ఉపక్రమించాడు. మరి నేను చెప్తుంటే స్పీడ్గా రాసేవాళ్ళు ఎవరు కావాలి వేగంగా అంటే గణపతి అయితే కానీ అంత వేగంగా రాయలేడని ఆయన తెలుసుకున్నాడు. మరి గణపతి ఎంత త్యాగమూర్తి అంటే, కలం కావాలంటే ఆయన దంతాన్ని విరిచి పక్కలించి మన కోసం రాయడం మొదలుపెట్టినాడు. సృష్టిలో ఏ దేవతాశక్తి చరిత్ర అయినా చూడండి, మన కోసమే వాళ్ళు పాటుపడినారా లేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే కడుపు తెచ్చుకుంటే దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద రసఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు